మా కన్నయ్యకు ఎంతో ఇష్టమైన పప్పుచారు, ములక్కాయ పప్పుచారు. పప్పును 2 టైమ్స్ వాష్ చేసుకొని, మనకు కావాల్సిన పప్పుకు కావాల్సినంత ఎసరు పోసుకొని, కారానికి మనం ఎంత కారం తింటామో ఆ కారంకి తగ్గ పచ్చిమిర్చి వేసుకొని, ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మిక్సీ కలుపుకొని కుక్కరు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ని దించేసుకొని పప్పుని మంచిగా రుబ్బుకొని చింతపులుసు నానబెట్టుకున్న చింతపండు మంచిగా పిసికి చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకున్నాక చింతపులుసుకు తగ్గ ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకున్నాక ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు కొంతమంది ఉడకబెట్టేసుకుంటారు, అలా నచ్చదు. మనము పప్పు ఉడకబెట్టుకున్నాక ఎసరు పోసుకొని చింతపులుసు పోసుకున్నాక ములక్కాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవి కాయలు కూడా బాగా మెత్తగా కావు, మంచిగా ఉంటాయి. కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. యాక్చువల్గా ఉల్లిగడ్డది రాలేదు కోసేటప్పుడు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత కళ్యామాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మసిలినాక పోపు పెట్టుకోవాలి.